నమస్కారం వీటీ న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ప్రధానాంశాలు కుత్బుల్లాపూర్లో బీజేపీ అభ్యర్థుల తరపున రాష్ట్ర అధ్యక్షుల ప్రచారం టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందన్న బండి సంజయ్ హైదరాబాద్ను రక్షించుకోవాలంటే బీజేపీని గెలిపించుకోవాలి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వ్యాఖ్య మైలార్దోపల్లి డివిజన్లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన టీఆర్ఎస్ తనకు ఓటు వేసి గెలిపించాలని ప్రజల్ని కోరిన ప్రేమ్దాస్ గౌడ్ బోరబండను బంగారు బండగా మార్చిన ఘనత మాదే టీఆర్ఎస్ కు ఓటు వేసి గెలిపించాలని కోరిన బాబా ఫసూద్దీన్ జియాగూడ డివిజన్లో టీడీపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం తనకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి కుత్బుల్లాపూర్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సూరారాం సుభాష్ నగర్ గాజుల రామారావు అభ్యర్థులకు మద్దతుగా రోడ్ షోలో పాల్గొని ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ గెలిస్తే వరద బాధితులకు వారి అకౌంట్లో నేరుగా చేరే విధంగా 25,000 రూపాయలు అందిస్తామన్నారు 3,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా కట్టకుండా ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు సారు కారు ఇక రారు అని నియంత ముఖ్యమంత్రికి అవినీతి ముఖ్యమంత్రి అని అవార్డు ఇవ్వాలని ఎద్దేవా చేశారు భారత్ మాతాకి రెండు చేతులు ఉన్నాయా నవనగరంగా ఉన్నాయా ఉన్నాయా ఝాన్సీ లక్ష్మీబాయి గారు శ్రీధర్జీ ఒకటో తారీఖు ఎన్ని ఉన్నాయి ఇంకా 4 రోజులు మేము 4 రోజులు ఈ ముగ్గురు కోసం మా డివిజన్ మేము పనిచేస్తాం పూర్తి సమయం ఇస్తాం ఉద్యోగాలు పక్క పెడతాం స్కూళ్ళు కాలు ఎట్లా బంద్ అయిపోయినా అన్ని పక్క పెడతాం వ్యాపారాలు పక్క పెడతాం ఈ 4 రోజులు మొత్తం పూర్తి సమయం వచ్చి గెలిపిస్తాం అన్న వాళ్ళ కోసం చేతులు అభివృద్ధి వాళ్ళు చేశారు అభివృద్ధి చేసిరా ఈ ముఖ్యమంత్రి మెడకమైన తలికాయ తీసే అబద్ధం ఆడాలన్నాడు డబ్బులు పెట్టి ఇచ్చినా మీకు అబద్ధం ఆడినా లేదా ఆయన మెడకాయ తలికాయ ఉందా తలికాయ ముఖ్యమంత్రి మెడకాయది అవసరమా ఇలా డబ్బులు పెట్టుకొని మా అక్కలు వచ్చి చాలా మంది మా అక్కలను చూస్తుంటారు చాలా మంది ఉన్నారు ఇక్కడ కూడా దుర్గామాత ఎవరితో మా అక్కలను చూస్తుంటే మా అక్కలు చూస్తే సరస్వతి మాత ఎవరుతున్నారు ఈ తెలంగాణ రాష్ట్రానికి 2 లక్షల ఇళ్లను కేటాయించి 3,500 కోట్ల రూపాయలను ఎన్ని కోట్లు గట్టిగా పదే వాళ్ళకి ఏమడాలి 3,500 కోట్లు ఇలా 3,500 కోట్ల రూపాయలను 2 లక్షల ఇళ్లు కేటాయిస్తే ఇదే భాగ్యనగరంలో దీని సుభాష్ నగర్ వస్తుంది ఇంకేమొస్తుంది సూరారం వస్తుంది అన్ని మా ముగ్గురు వస్తారా కదా ఈ భాగ్యనగరంలో 1,40,000 ఇల్లు కట్టిస్తాడు దౌర్భాగ్యపు గద్దముఖ ముఖ్యమంత్రి కట్టించిందా ఎన్నికలు రాగానే వర్షాలు వస్తే ఉసిర్లు వస్తుంటే ఎన్నికలు వస్తే టీఆర్ఎస్ వస్తుంది అభివృద్ధి వాళ్ళు చేశారు అభివృద్ధి చేసిరా ఈ ముఖ్యమంత్రి మెడకమైన తలికాయ తీసే అబద్ధం ఆడాలన్నాడు డబ్బులు పెట్టి ఇచ్చినా మీకు అబద్ధం ఆడినా లేదా ఆయన మెడకాయ తలికాయ ఉందా తలికాయ ముఖ్యమంత్రి మెడకాయది అవసరమా ఇలా డబ్బులు పెట్టుకొని మా అక్కలు వచ్చి చాలా మంది మా అక్కలను చూస్తుంటారు చాలా మంది ఉన్నారు ఇక్కడ కూడా దుర్గామాత ఎవరితో మా అక్కలను చూస్తుంటే నియంత ముఖ్యమంత్రి అవినీతి ముఖ్యమంత్రి ఇన్ని బదులు ఆస్కార్ అవార్డు కదా ఆస్కార్ అవార్డ్స్ ఇవ్వాలి ఇప్పుడు లెక్క రాసినట హైదరాబాద్ లో ఎన్నికలను వాయిదా వేయించడానికి టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే ఎక్కడ చూసినా గల్లీలు చూసినా ఢిల్లీ చూసినా బస్సులో చూసినా సందులో చూసినా ఇంట్లో చూసినా బయట చూసినా మసీదులో చూసినా మందిలో చూసినా ఏడు చూసినా కూడా బీజేపీ ఈ ముఖ్యమంత్రి భయం స్టార్ట్ అయ్యి ఇలా హైదరాబాద్ లో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి శాంతి భద్రత సమస్య వస్తుంది ఎన్నికలు వాయిదా వేయడం మనం చేస్తామా గెలిచేటోళ్ళమే మనమే ఓడిపోయాడు వాడు ఇలా ఏదో కుట్రలు ముఖ్యమంత్రి ఎన్నికలను వాయిదా వేసే ప్రయత్నం చేస్తున్నాడు దుబ్బాక ఎన్నికల సందర్భంగా కూడా వాళ్ళ కొడుకు ఇదే చేస్తే మనం అడ్డుకున్నాం ఎలా ఎన్నికలు జరిగినాయి ఇవాళ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలను కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాయిదా వేసే ప్రయత్నం చేస్తున్నాడు ఏ కుట్రలు కుతంత్రాలను కూడా ఎన్నికల కమిషన్ పోలీస్ అధికారులే బాధ్యత వహించాల్సి ఉన్నది భారతీయ జనతా పార్టీ తెలుస్తున్నది మీ కుట్రలు కుతంత్రాలకు
కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం వాళ్ళ అనుచరులు హైదరాబాద్ ను దోచుకుంటున్నారని, హైదరాబాద్ ని రక్షించుకోవాలంటే బీజేపీని గెలిపించుకోవాలని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ అన్నారు. హైదరాబాద్ లో ప్రగల్భాలు పలుకుతున్న టీఆర్ఎస్ నాయకులకు దుబ్బాక ఎన్నికల తీర్పు నిదర్శనమన్నారు. హైదరాబాద్ లో రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. అభివృద్ధి జరిగింది అంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ నియోజకవర్గాల్లో మాత్రమే అని అన్నారు. కల్వకుంట్ల కుటుంబానికి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారని తెలిపారు. బీజేపీ అభ్యర్థి గోదావరి అంజిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. హైదరాబాద్ నగరం అన్నిట్లో అభివృద్ధి చెందాలి. కేంద్రం నుంచి అన్ని రకాల సహకారం మనకు అందాలి. ఇక్కడ ఇల్లు లేనటువంటి వాళ్లకు 2 బెడ్రూమ్ల ఇల్లు అని చెప్పి మాట తప్పినటువంటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ళని కూడా ఏ ఒక్క ఇల్లు కూడా ఇక్కడ నిర్మాణం చేయలేనటువంటి విషయాన్ని మనం అందరం గుర్తించాలి. ఆయుష్మాన్ భారత్ కూడా ఈ రాష్ట్రంలో అమలు చేయనటువంటి విషయాన్ని గుర్తించాలి. అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇక్కడ ఇంప్లిమెంట్ చేయకుండా వాటిని పూర్తిగా నీరుగారుస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వం యొక్క నైజాన్ని మనం గుర్తించాలి. కొత్త రేషన్ కార్డు ఒక్కడంటే ఒక్కటి కూడా ఇవ్వకుండా ఎన్నో రేషన్ కార్డులు ఎత్తేసినటువంటి విషయాన్ని గ్రహించాలి. ఇట్లా అనేక అంశాలను ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కానీ మళ్ళీ చెప్తున్నాడు. హైదరాబాద్ అంటే 1,00,000 ఉద్యోగాలు ఇస్తారట. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇవ్వలేదు. మరి జిహెచ్ఎంసీ ఎన్నికలైనాక మళ్ళీ 1,00,000 ఉద్యోగాలు ఇస్తా అంటున్నాడు. అంటే ఏ విధంగా మోసం చేయడానికి చూస్తున్నాడు. ఒకసారి మనం మొన్న ఎలక్షన్లలో ఏం చెప్పిండు, నిరుద్యోగ యువతకు 3,016 నిరుద్యోగ భృతి ఇస్తాను. చదువుకున్న పిల్లలు, ఉద్యోగాలు రాని పిల్లలకు అందరికీ కూడా 3,016 నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పినటువంటి మాటను కూడా ఇప్పటిదాకా నువ్వు నిలబెట్టుకోలే. ఇట్లా ప్రతి అంశంలో కూడా అట్లా అన్నిట్లో అబద్ధాలు చెప్పుకుంటా ప్రజలని మోసం చేస్తూ ముందుకు పోతున్నటువంటి అర్బన్ హౌసింగ్ స్కీమ్లో కేంద్ర ప్రభుత్వానికి తోడుగా ఇక్కడ జిహెచ్ఎంసీలో రేపు బీజేపీ జెండా తప్పకుండా మేయర్ స్థానం పైన ఎగిరేస్తుంది. హైదరాబాద్లో ఉన్నటువంటి నగరంలో ఉన్నటువంటి బీద వాళ్లకు దానికి తోడుగా జిహెచ్ఎంసీ నుంచి కూడా ఆ ఇండ్లకు సహకారం అందించి బీద వాళ్ళకి అందరికీ కూడా ఇండ్లు నిర్మాణం చేస్తామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కేంద్రం ఇచ్చే డబ్బులకు జిహెచ్ఎంసీ ద్వారా జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి బీద వాళ్ళకి అందరికీ కూడా ఎక్కడ ఉండేటటువంటి వాళ్ళకి అక్కడనే హౌసింగ్ ప్రోగ్రామ్ కూడా అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వరదలకు మునిగిపోయినటువంటి వాళ్ళకు వరదలు ఇళ్లకు నీళ్ళు వచ్చి 5 ఫీట్లు 6 ఫీట్లు వచ్చి ఇళ్ల పెద్ద ఎత్తున నష్టపోయినటువంటి వాళ్ళకందరికీ కూడా రేపు జిహెచ్ఎంసీ మేయర్ బీజేపీ అయిన వెంటనే వాళ్ళకందరికీ అండగా ఉంటుంది. ఒక్కొక్కరికి 25,000 రూపాయలు ఆ బాధితులకు అందిస్తుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇదివరకే 10,000 అందుకున్నటువంటి వాళ్ళకు అదనంగా 15,000 రూపాయలు వారికి అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రేపు మేనిఫెస్టో విడుదల చేస్తా ఉన్నాం. పార్టీ మేనిఫెస్టోలో అనేక అంశాలు ఉన్నాయి హైదరాబాద్ నగర అభివృద్ధి విషయంలో. మరి మీరందరూ కూడా మరి హైదరాబాద్ నగరంలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో హైదరాబాద్ నగరంలో పాత నగరం కాకుండా హైదరాబాద్ నగరం పాత బస్తీలాగా మారకుండా ఉండాలంటే టీఆర్ఎస్ పార్టీని ఓడించాలి. టీఆర్ఎస్ పార్టీని ఓడించాలి. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి పదంలో ముందు నడిపించుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. వెంగళరావు నగర్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి కిలాని మనోహర్ సిద్ధార్థ నగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. నా పేరు ఆదిరల్ల మునిందర్, జియాగూడ ఎక్స్ కార్పొరేటర్. నేను 2002లో ఇదే మిత్రకృష్ణపై భారీ మెజారిటీతో గెలవటం జరిగింది. దాని తర్వాత అంచెలంచెలుగా నేను కార్పొరేటర్ ఉన్న డివిజన్లో డ్రైనేజ్ లైన్ కానీ, వాటర్ లైన్ కానీ, సీసీ రోడ్ కానీ, ఎలక్ట్రిక్ సిటీ కానీ और గిరేవాళ్లకు నేను కంపౌండ్ వాల్స్ బి 12 కోట్లతోని అభివృద్ధి చేసిన. మొన్న ఏదైతే హైదరాబాద్లో వర్షం వచ్చింది, చాలా ఏరియాలు అనేది కొట్టుకుపోవటం జరిగింది. కానీ జియాగూడలో ఎక్కడ కూడా ఒక్క బొట్టు నీళ్లు నిలవలే. ఎందుకంటే డెవలప్మెంట్ చేసినా కాబట్టి ఎక్కడ కూడా సివరేజ్ ప్రాబ్లం లేకుండే, మొత్తం సీసీ రోడ్డు. కాబట్టి నేను ప్రజల ముందుకు రావాలని నేను 35 ఏళ్ల నుంచి భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నాను. మా యొక్క పిఎఫ్ నాయకులు బద్దం బాలరెడ్డి గారు సరిగియో వారు మొన్న
16లో కూడా నాకు టికెట్ ఇప్పించటం జరిగింది. నేను గట్టి పోటీ ఇచ్చి కొన్ని ఓట్లతోనే ఓడిపోవటం జరిగింది. మరి నేను పార్టీలో పని చేసుకుంటా మరి ఈ ఎలక్షన్లో నేను 3 నెలల నుంచి టికెట్ గురించి ప్రయత్నంలో ఉన్నాను. కాబట్టి నేను ఇంత సీనియర్ అయి ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన కార్యకర్త కాబట్టి మరి పార్టీ నా సేవలు గుర్తించకుండా హైకమాండ్ ఏదైతే నిర్ణయం తీసుకుందో ముక్కు ముఖం తెలియదు, సమస్యలపైన అవగాహన లేదు, అతనికి టికెట్ ఇవ్వటం జరిగింది. ఇవాళ జియాగూడ డివిజన్లో భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ ఎవరని అడుగుతున్నారు. కాబట్టి మునేందర్ అంటే అందరికీ తెలుసు. మరి మొన్న ఏవైతే ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగిందో అప్పుడు కూడా ఈ యొక్క అభ్యర్థి అయి ఉన్న బీజేపీ అభ్యర్థి ఉన్న ఆయన ఎక్కడ కూడా పని చేయలేదు. మా యొక్క ఇన్ఛార్జ్ అయిన అమర్ సింగ్ గారు మాకు చేదోడు వాదోడు ఉంటూ మరి డివిజన్ సమస్యలపైన మేము పోరాటం చేస్తున్నాం. ఇవాళ టికెట్ ఇవ్వకపోవడం కారణం ఏంది? మైలార్దేవపల్లి డివిజన్ పరిధిలోని హరిజన్ బస్తీ, వినాయక్ నగర్, చల్కభావి, ఎన్టీఆర్ నగర్లలో టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి టి ప్రేమ్ దాస్ గౌడ్ డివిజన్ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ప్రచారంలో ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ ఫలాలు, అభివృద్ధి పథకాల గురించి వివరించారు. తనకు ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ ప్రచారంలో డివిజన్ అధ్యక్షుడు ప్రేమ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తు ఉదయం సందుగుళ మన మైలార్దేవపల్లి డివిజన్లో మన ఉలంగడ్డ మరియు మోల్స్ కాలనీ మరియు వినాయక్ నగర్ రావడం జరిగింది. చాలా సంతోషం నాకు. ఎందుకంటే పొద్దుటి సంధి కూడా మన మహిళా సోదరులు, మన యువకులు, మన నాయకులు కూడా మన ఉదయం సంధి కూడా కాళ్ళు నొప్పిన సరే ఎంబడి తిరుగుతున్నారు. ఎందుకంటే చూస్తున్నాం జనాలను కూడా అందరూ మీరు వాళ్ళందరూ కూడా నేను తల వంచి నా ఉదయం నమస్కారం తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ యొక్క మైలార్దేవపల్లి డివిజన్ మీ అందరూ తెలుసు. ఎందుకంటే నేను కూడా గతంలో ఎలక్షన్లు వచ్చాయి, అన్ని ఎలక్షన్లు వచ్చాయి. మళ్ళా ఆయన నేను తొందరగా నేను ఎమ్మెల్యే కావాలని చెప్పని ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను. మీ అందరూ తెలుసు. ఇండిపెండెంట్ పోటీ చేసి ఏం చేసింది ఆయన మొత్తం రాజేంద్ర కాసారు కొడితే 9,000 ఓట్లు 10,000 పడ్డాయి ఆయనకు. అంత బలం ఉంది, ఆయనకు డిపాజిట్ కూడా రాలేదు ఆయనకు. దాని తర్వాత ఎమ్మెల్యేతో కంటాక్ట్ చేసుకొని మన బస్తీలు మొత్తం నాశనం చేసిన మొత్తం గతంలో నేను చేసిన అభివృద్ధి ఉన్న మీ అందరిని అడుగుతున్నా, ఏమైనా కొత్తగా చేసినట్టు మీరు చెప్పండి. మైలార్దేవపల్లి డివిజన్లో నేను చేసిన అభివృద్ధిలే ఉన్నాయి. ఎక్కడ చూసినా ఏ గల్లీ కొని కూడా అవి చూసి మళ్ళీ ఇప్పుడు నాకు టీఆర్ఎస్ పార్టీ నుంచి మన ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు, మన యువ నాయకుడు కేటీఆర్ గారు, అదే మన ఎంపీ రజీందర్ రెడ్డి గారు అన్నగారు కూడా ప్రకాశ్ అన్న గారు కలిసి ఈ యొక్క మైలార్దేవపల్లి డివిజన్ నీకు ఇస్తున్నామయ్యా, నువ్వేం చేస్తావు చూడు, మంచి మేరతో గెలవాలని చెప్పని నాకు ఆశించి నాకు టికెట్ ఇచ్చినందుకు వాళ్ళందరూ కూడా ఉదయపల్లి నమస్కారాలు చెప్తున్నాను. చెప్పిన మనం తమ్ముళ్ళ మీకు చెప్తున్నాం, అంత ఆలోచన చేయరి. ఆయన కోట వేసిదే మనము చెత్తపుళ్ళు వేసినట్టే. అందుకే మేము చెప్తున్నాం తమ్ముళ్ళ మీ అందరూ కూడా ఆలోచించండి. మనము కారు గుర్తు టీఆర్ఎస్ అభ్యర్థి సంతోష్ కుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాదయాత్ర కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు ఎన్నో విధాలుగా సాయపడుతుందని, ఎన్నో రకాల పథకాలు ప్రజలకు అందుతున్నాయని తెలిపారు. ప్రచార కార్యక్రమంలో ప్రజలు తనను ఎంతో ఆదరిస్తున్నారని, తనను కార్పొరేటర్గా గెలిపిస్తే ప్రజలకు ఎలాంటి సమస్యలైనా తక్షణమే తీరుస్తానని హామీ ఇచ్చారు.
జై జై తెలంగాణ. నేను నా పేరు సంతోష్ కుమార్ ఇంగోలేకర్, వార్డ్ 70 మైదీపట్నం డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నేను ఇక్కడ పోటీ చేస్తున్నాను. పార్టీ నా 20 సంవత్సరాల కృషిని అభినందించి నన్ను టికెట్ ఇచ్చింది. స్టేట్ లెవెల్లో టీఆర్ఎస్ పార్టీ ఎటువంటి ప్రోగ్రామ్ చేస్తుందో మీకు అందరికీ తెలుసు. అదే ప్రోగ్రాం నేను మైదీపట్నం డివిజన్లో కొన్ని వివిధమైన ప్రోగ్రామ్ డిఫరెంట్ మోడ్లో చేసి మొత్తం తెలంగాణలోనే హైదరాబాద్ సిటీలోనే మైదీపట్నాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ అగ్రగామిగా నిలిపిస్తానని మాట ఇస్తున్నాను. ఇక్కడి ప్రజలన్నే ఆశీర్వాదిస్తానని నాకు ఖచ్చితమైన అభిప్రాయం ఉంది. ఎందుకంటే నేను ఎక్కడ వెళ్ళినా కానీ మైనార్టీస్ అయినా. కార్వన్ 65వ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ముత్యాల భాస్కర్ పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టు రామచంద్రరావు, టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యులు, రాష్ట్ర సీనియర్ నాయకులు, ఎన్నికల ఇన్ఛార్జ్ బొమ్మన రామూర్తి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలు చాలా దగ్గరకు వచ్చాయి. దీనిలో మన అభ్యర్థి ముత్యాల భాస్కర్ గారు అత్యంత భారీ మెజార్టీతో గెలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు, మన కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఈ హైదరాబాద్ నగరం మీద పెట్టిన ఎఫర్ట్ ఈ దేశంలో ఎవరు కూడా ఏ నగరం మీద పెట్టుండరు. మీరు ఈ మధ్యన చూశారు, ప్రాపర్టీ ట్యాక్స్ ని సగానికి తగ్గించడం, 20,000 లీటర్లతో లోపంగా వాడుకునే వాళ్ళకి అసలు వాటర్ బిల్లే లేకుండా చేయడం, నాయ బ్రాహ్మణులకు కావచ్చు, రజకులు కావచ్చు, ఇలా చేతి వృత్తుల వాళ్ళకి అసలు వాళ్ళకి కమర్షియల్ ట్యాక్స్ నుంచి కాకుండా అసలు మొత్తం ట్యాక్స్ లేకుండా తీసేయడం లాంటి పనులను చూసినప్పుడు మన ముఖ్యమంత్రి గారికి ఇవాళ హైదరాబాద్ నగర ప్రజానీకమంతా చేతులెత్తి చేయబడుతున్న పరిస్థితి. ఈ స్థితిలో ఇంటింటి తిరిగి కార్యకర్తలుగా మనందరం కూడా ఖచ్చితంగా మన భాస్కర్ గారిని గెలిపించుకోవచ్చు. కారు గుర్తు మీదనే ఓటేసి భాస్కర్ గారిని గెలిపించడం అంటే మనం కేసీఆర్ గారికి ఓటేయడం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందరూ కూడా ఇవాళ రాబోయే ఎన్నికలలో ఏ ఎన్నికైనా సరే గెలుపు టీఆర్ఎస్ అని ఖచ్చితంగా అనిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. బోరబండ టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి బాబా ఫసీద్దీన్ డివిజన్లో ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బోరబండలో ఎవరూ చేయలేని అభివృద్ధి పనులు తన హయాంలో జరిగాయన్నారు. బోరబండను బంగారు బండగా మార్చిన తనకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. వచ్చిన తర్వాతనే ఇవన్నీ కనపడుతుంది. లేకపోతే ఏది లేదు. ఓటు వెళ్ళడానికి కనపడిందని మా కళ్ళలో కూడా అనుకోలేదు. నేను 45 సంవత్సరాలు ఇక్కడ పనిచేయబట్టి ఆనాడు నుంచి ఏ మహానుభావుడు ఇక్కడ కనపడలేదు, ఎవరు చేయించలేదు. ప్రతి డెవలప్మెంట్ కూడా మన ద్వారానే అవుతుంది తప్ప ఇంకా వేరే అవన్నీ కాని పనున్నారా ఇలా వాస్తవం. మన పార్టీ వచ్చిన తర్వాత మాత్రం మహానుభావుడు ఈయన వచ్చిన తర్వాతనే పిలవగానే స్పందిస్తారు.
వచ్చిన తర్వాతనే ఇవన్నీ కనపడుతుంది, లేకపోతే ఏది లేదు. కార్వాన్ నియోజకవర్గం జియాగూడలో 62వ డివిజన్లో టీడీపీ అభ్యర్థి కుల్కేష్ కుమార్ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా డివిజన్ ప్రజలను కోరారు. నమస్కారం, నా పేరు కె నరసింహరావు. నేను జియాగూడ డివిజన్ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. కాకపోతే ఈరోజు మాకు కుల్కేష్ కుమార్ గారికి మా చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు. అలాగే మరి ఈ జియాగూడ డివిజన్లో మా కుల్కేష్ గారు అధిక మెజార్టీతో గెలుస్తారు. ఎందుకంటే ప్రజలకందరికీ నా యొక్క మనవి, ఈరోజు ఒక గతంలో కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు, మరియు అలాగే బీజేపీకి అవకాశం ఇచ్చారు, టీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు. కాకపోతే ఈసారి మీ అందరితో కోరేది ఒకటే, మాకు తెలుగుదేశానికి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి ఎలా ఉంటుందో అని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరియు అలాగే మా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు హైటెక్ సిటీ కానివ్వండి, మరి అలాగే ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఫ్లైఓవర్స్ కానివ్వండి, చాలా చేశారు. కానీ మళ్ళా గతంలో కూడా మాకు 80 సీట్లు వస్తే మళ్ళీ మేయర్ పీఠం మేమే దక్కించుకుంటామని కూడా ఈ సభాముఖంగా చెప్తున్నాను. అలాగే మరి ముఖ్యంగా ఈరోజు ₹1 కిలో బియ్యం కూడా పెట్టిన ఘనత మా ఎన్టీ రామారావు గారిది. 75 రూపాయల పింఛన్ ఇచ్చిన ఘనత మా ఎన్టీ రామారావుది. అవే స్కీమ్లను మారుస్తూ వీటి పేరు మారుస్తూ కానీ అవే స్కీములు చేస్తున్నారు తప్ప కొత్త స్కీములు ఏవి చేయట్లేదని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మాకు వాటర్ సమస్య చాలా ఉంది. వాటర్ సమస్య వల్ల మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కాకపోతే మాకు ఒక రిజర్వాయర్ కూడా కట్టించుకుంటాము. మా కుల్కేష్ కుమార్ గారు మరి కౌన్సిల్. నమస్కారం, నా పేరు కుల్కేష్ కుమార్ కవళే. జియాగూడ డివిజన్ కార్వాన్ కాన్స్టిట్యున్సీ నుంచి తెలుగుదేశం పార్టీ ద్వారా అభ్యర్థిగా ఇక్కడ కార్పొరేటర్ ఎలక్షన్కి నిలబడున్నాను. మా తెలుగుదేశం పార్టీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు చెప్తున్నా. కార్పొరేటర్ ఎలక్షన్ అంటే లోకల్ సమస్యల్ని పూర్తి చేయాలా. ఈ లోకల్ సమస్యలు పూర్తి కావాలంటే చంద్రబాబు నాయుడు గారు సర్కార్ మళ్ళొకసారి రావాలా. గతంలో మీరు చూడొచ్చు, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన సర్కార్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి హైదరాబాద్లో ఒక కార్పొరేషన్ నుంచి హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ చేసింది. ప్రతి ఒక్క చిన్న పిల్లల నుంచి ముసలోడి దాకా ప్రతి ఒక్కరికి తెలిసింది ఒకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఈ హైదరాబాద్ అన్నట్టుగా డెవలప్ అయింది. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది, మీరు ప్రతి ఒక్కరు అన్ని చోటు చూడొచ్చు, ఖాళీ వాగ్దానాలు ఉన్నాయి తప్ప. బీజేపీ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ కరీంనగర్ ఎంపీ పిలుపు మేరకు బీజేపీ నాయకులు బస్తీ సమస్యలు తెలుసుకోవడానికి బస్తీలలో ఒకరోజు నిద్రిస్తున్నారు. దీనిలో భాగంగా బోరబండ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి శ్రీనివాస్ బస్తీలో నిద్ర చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనకు ఓటు వేసి గెలిపిస్తే డివిజన్ను మరింత అభివృద్ధి చేస్తానన్నారు. भारतीय जनता पार्टी जिंदाबाद, भारतीय जनता पार्टी जिंदाबाद, भारत माता की जय. ప్రతిరోజు బస్తీలలో ప్రచారం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఒకరోజు ఒక కాలనీలో నిద్రించడం జరుగుతూ ఉంది. స్థానిక సమస్యల పట్ల ఇక్కడ పెద్ద మనుషులు ఏవైతే సమస్యలు చెప్తా ఉన్నారు అవి వినడం జరిగింది. ఈరోజు మేము ప్రచార భాగంగా ఒక డ్రైనేజ్ వ్యవస్థ అనేది కరెక్ట్ లేదు. తర్వాత రోడ్స్, సీసీ రోడ్స్ ఏవైతే ఉన్నాయో సీసీ రోడ్స్ కరెక్ట్ లేదు ఇక్కడ. తర్వాత వాటర్ లైన్ కరెక్ట్ లేదు. 6.5 years నుంచి ₹1 పని ఇట్లా బోరబండ డివిజన్లో బాబా ఫతేద్దీన్ గారి నాయకత్వంలో ₹1 ఫండ్ ఇట్లా ఖచ్చితంగా రాలేదు. వాళ్ళు వస్తే ఏమైనా చూపెట్టగలరు. పబ్లిక్లో మేము ప్రచారం కూర్చో ఉంటే మీ ప్రచారం ఎందుకు వస్తున్నారు మేమందరం డిసైడ్ అయిపోయినాము. ఈసారి ఖచ్చితంగా బీజేపీకి అవకాశం ఇస్తామని చెప్పి. షేలింగపల్లి గచ్చిబౌలి 104వ డివిజన్ వడ్డేరి బస్తీలో అమిత్ పటేల్ భారీ ఎత్తున ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ కారు గుర్తుకే ఓటు వేయవలసిందిగా కోరారు. మా పార్టీ టీఆర్ఎస్ కార్యకర్తలకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి కూడా నాకు ఈ ఆదరణ
ఇస్తున్నందుకు మీ అందరికీ కూడా నేను నా హృదయపూర్వకంగా నమస్కారాలు. మీ అందరికీ తెలిసిన విషయమే, ఇంతకు ముందు నేను ఇచ్చిన హామీలల్లా చాలా వరకు హామీలు నేను నెరవేర్చినాను. ఒక 60% హామీలు నెరవేర్చినాను. నేను ఆ హామీలు నెరవేర్చినందుకు మా కేసీఆర్, మా కేటీఆర్, మా ఎమ్మెల్యే గాంధీ గారి కృషితో నేను ఈరోజు అభివృద్ధి చేయడం జరిగింది. మన ఇక్కడ ఈ ఒట్టల బస్తీలో కూడా నేను డ్రైనేజు, సీసీ రోడ్లు కూడా వేయడం జరిగింది. ఈ మధ్యలో ఈ డ్రైనేజు సెవరేజ్ బోర్డు వాళ్లకు హ్యాండ్ ఓవర్ చేసినారు. 3100 బడ్జెట్తో మా కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. మన దురదృష్టకరము, ఈ కరోనా మహమ్మారితో మార్చిలో మనకు అసెంబ్లీ జరగలేదు. ఆ బడ్జెట్ సెవరేజ్ బోర్డు వాళ్లకు ట్రాన్స్ఫర్ చేయలేము. ఆ బడ్జెట్ ఒకవేళ ట్రాన్స్ఫర్ చేస్తే మనకు శాశ్వతంగా ఇక్కడ డ్రైనేజ్ పని అవుతుండే, మనకు రోడ్లు శాంక్షన్ ఉన్నాయి. అది కూడా ఇప్పుడు వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత సెవరేజ్ బోర్డు వాళ్లకు మొన్న మేము కేటీఆర్ గారి మా అందరితో మీటింగ్ పెట్టుండే. ఆ రోజు సమస్యల గురించి అడిగితే మేము చెప్పినాము, సెవరేజ్ బోర్డు కాదు, మళ్ళీ మా జిహెచ్ఎంసీకే ఇస్తే మంచిగా ఉంటుందని మేము చెప్పడం జరిగింది. అప్పుడప్పుడే మా కేటీఆర్ గారు మా మిన్నబొమ్మ విని మళ్ళీ జిహెచ్ఎంసీకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ మధ్యలో మనకు ఎలక్షన్ వచ్చింది, దాంట్లో నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఆ పని ఏమో కొద్దిగా పెండింగ్ ఉంది. నాకు మీరు రెండవసారి అవకాశం ఇస్తే నేను ముందు మీ వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. కుత్బుల్లాపూర్లో బీజేపీ అభ్యర్థుల తరపున రాష్ట్ర అధ్యక్షుల ప్రచారం. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందన్న బండి సంజయ్. హైదరాబాద్ను రక్షించుకోవాలంటే బీజేపీని గెలిపించుకోవాలి. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వ్యాఖ్య. మైలార్దోపల్లి డివిజన్లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన టీఆర్ఎస్. తనకు ఓటు వేసి గెలిపించాలని ప్రజల్ని కోరిన ప్రేమ్దాస్ గౌడ్. బోరబండను బంగారు బండగా మార్చిన ఘనత మాదే. టీఆర్ఎస్ కు ఓటు వేసి గెలిపించాలని కోరిన బాబా ఫసుద్దీన్. జియాగూడ డివిజన్లో టీడీపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం. తనకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి.